అందరికీ నమస్కారం. సిరిజల్లు వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు కాలీఫ్లవర్ రాజ్మా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. నేను దీనికోసం ముందే కొన్ని రాజ్మా గింజలు తీసుకొని వాటిని నానబెట్టి, ఉడకబెట్టి ఉంచుకున్నాను. కాలీఫ్లవర్ రాజ్మా టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కాలీఫ్లవర్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కొన్ని నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి. కొంచెం సేపు ఉడికితే చాలు. ఒక్క విజిలొస్తేనే ఇది మెత్తగా అయిపోతుంది. ఉడికిన తర్వాత ఇందులోని వాటరన్నీ తీసి ఆ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ముందు కళాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు వేయాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేశాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒక స్పూన్ నువ్వులు, కొంచెం మెంతుల పొడి. ఇవన్నీ మంచిగా ఫ్రై కానివ్వాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. రాజ్మా, కాలీఫ్లవర్ టేస్ట్ హై లెవెల్. దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేశాను. కొంచెం పసుపు. పసుపు ఆల్రెడీ మనం కాలీఫ్లవర్ ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. కరివేపాకు ఇంకా మంచి ఫ్లేవర్ కోసం కస్తూరి మేతి వేశాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న ఆ కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఇందులో వేద్దాం. ఈ కర్రీ చపాతీలోకి, పూరీలోకి ఇంకా చాలా బావుంటుంది. ఇవి ఒక నిమిషం తర్వాత మనం ఉడకపెట్టి ఉంచుకున్న రాజ్మా కూడా వేసేయాలి. అంతే. ఎక్కువ సేపు ఉంచవసరం లేదు. సరిపడా ఉప్పు, ఉప్పు చూసుకొని తక్కువ వేయాలి. ఎందుకంటే ఉడకపెట్టేటప్పుడు ఉప్పేసాం కదా! కొంచెం కారం. కారం కొంచెం కింద పడిపోయింది. ఓకే. అంతే కస్తూరి మేతి చల్లుకుంటే అయిపోయింది. రాజ్మా కాలీఫ్లవర్ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేయండి.